నిన్నెందుకు పిలిచారు బాబు? స్కాన్ చేసినప్పుడు బిడ్డ పొజిషన్ సరిగా లేదట. చెమ్మెలికి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే సిజేరియన్ చేయాలట. సార్ ఏదేమైనా సరే మీరు సిజేరియన్ చేయించుకోండి సార్. ఈసారి సిజేరియన్ అయితే మళ్ళీ ఇంకోసారి కూడా సిజేరియన్ చేయాలి. ఇక నా పరిస్థితి అవుతుంది. ఇక లావైపోతారు. నిన్నెవరైనా సలహా అడిగారా ఇప్పుడు? నా అనుభవంతో చెప్పాను మేడం. సిజేరియన్ చేస్తే కడుపు తగ్గడానికి నడుం చుట్టూ గుడ్డ కడతారు కదా, అది మాత్రం చేయలేం. ఇక పొట్టొచ్చేస్తుంది. కాస్త నువ్వు నోరు మూసుకుంటావా? అయితే మరి నువ్వేం చెప్పావు? పెయిన్ స్టార్ట్ అయిన స్థితికి ఇదిక లేట్ చేయడం కుదరదు, అది ప్రమాదం. ప్రమాదం లేకుండా ఏం చేయాలో అది చేయమని చెప్పాను. సూరజ్ సార్, నేనే. వైఫ్ సిజేరియన్ ముందు ఒక కన్సల్ట్ ఫామ్ లో సైన్ చేయాలి. చెమ్మెలికి ఎలా ఉంది? ఎలా వచ్చిందో అలాగే ఉంది, ఇంకా స్పృహలోకి రాలేదు. భయపడకమ్మా, బిడ్డకి ఏమీ కాదు. బాత్రూంలో కాలు జారి పడిపోయావా లేక కళ్ళు తిరిగాయి నీకు? నువ్వు పడినప్పుడు వచ్చిన షేకు శరీరం మొత్తాన్ని బాధించింది. ఒక 5 రోజులైనా సరే ఇక్కడ అడ్మిట్ అవ్వాలమ్మా. బాలసుధాకు తోడుగా ఎవరొచ్చారు? హస్బెండ్ వచ్చారు. బాలసుధాకి స్పృహ వచ్చింది. కింద పడిన దాంట్లో బిడ్డకేవేనా? ఇప్పుడేం చెప్పలేము. 1 వారం అడ్మిట్ అవ్వమని డాక్టర్ చెప్పారు. 1 వారమా? కళ్ళు తెరిచింది కదా, ఇంకే సమస్య లేకపోతే 1 వారం ఎందుకు అడ్మిట్ చేయాలి? మీరు చూసిన వరకు ఇంకేమైనా సమస్య ఉందా? 7-8 నెలల గర్భవతి అయిన స్త్రీకి ఉండాల్సిన ఆరోగ్యం బాలసుధకి లేదు. లో ప్రెషర్, బ్లడ్ కూడా తక్కువగా ఉంది. ఒక 5 రోజులైనా సరే ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. వెంటనే రూమ్లో చేర్చి ట్రిప్స్ ఎక్కించాలి. సూరజ్ ఐసీయూ అని చెప్పాడు.
డి బ్లాక్ లో రూమ్ దొరికిందని అమ్మ కాల్ చేసినప్పుడు చెప్పింది. హలో సూరజ్, నువ్వెక్కడున్నావు? ఓకే, మేము హాస్పిటల్లోనే ఉన్నాం. ఓకే. వాళ్ళిప్పుడు ఎక్కడున్నారంట? లేబర్ రూమ్ ముందే ఉన్నారంట. ఇక దాన్ని ఎక్కడని వెతకాలి? అదంతా చూసుకుందాంలే, పద. ఇంతలా ఆవేశపడ్డానికి నేనేమన్నా మీకు శత్రువునా? నువ్వు శత్రువు కాదు, కావాల్సిన వాడు. రా, వచ్చి కూర్చో. నా భార్య వచ్చి నిన్ను కలిసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తే చాలు. చూడండి, నేను అనవసరంగా మీ ఇంట్లోకి వచ్చాను. వచ్చిన తర్వాతే అర్థమైంది మీరు ఎలాంటి వాళ్ళని. వస్తాను. రే, నువ్వు ఎలా లోపలికి వచ్చావు? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బాలా ఇక్కడే అడ్మిట్ అయిందని తెలుసుకుని వచ్చాడనుకుంటా. చాలా సేపు అయిపోయింది, ఇక వేరే దారే లేదు. మన దగ్గర నుండి డబ్బు గుంజడానికి వీళ్ళు చేసే ఆశాలివి. మేడం, అదిగో ఆర్కే సార్ ప్రీతి మేడం వచ్చారు. ఏమన్నారు? సిజేరియనే. ఏంటని చెప్తున్నారు? అంత కాంప్లికేటెడ్ గా ఉందా? టెస్టులు చేయక డాక్టర్ చెప్పారు వెంటనే సిజేరియన్ చేయాలట, లేదంటే అమ్మకు బిడ్డకు ప్రమాదం. ఈ టైంలో ఏమీ ఆలోచించకుండా చేయమని చెప్పాను. టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు సూరజ్. వాళ్ళిద్దరూ కూడా సురక్షితంగా మనకి దొరకాలి. అందుకు మనం ఏం చేయాలో అది చేద్దాం. నువ్వెందుకమ్మా ఇంత శ్రమ పడొచ్చావు? కాసేపటికి బాబుని అత్తయ్య చూసుకుంటానన్నారు. వాడు లేచి ఏడవడానికి ముందు ఇంటికి వెళ్ళిపోతాను. చమేలి వాళ్ళ ఫ్యామిలీ కదా మీరు? అవును. సిజేరియన్ అయిపోయింది అమ్మాయి. సూరజ్ సార్ గారు, లడ్డు జిలేబీ ఏది కావాలంటే చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. చమేలి ఇంకా ఏ సమస్య లేదు, మత్తులో ఉన్నారు. బిడ్డ బేబీ వెయిట్ తక్కువగా ఉంది. ఇంకా బ్రీతింగ్ కి తను కష్టపడుతుంది కాబట్టి ఈక్యుపులేటర్ కి షిఫ్ట్ చేశారు. డీటెయిల్ గా తెలుసుకోవాలంటే డాక్టర్ ని కలవండి. అత్తయ్య, బాలాకకి ఎలా ఉందో తెలుసుకోవాలిగా. దాన్ని తీసుకెళ్ళింది ఎవరో కాదు, దాని మొగుడుతో వెళ్ళింది. ఏం జరిగినా వాడే చూసుకుంటాడు. రూమ్ లో కళ్ళు తిరిగి పడిపోయారు కదా, రూమ్ కీస్ మీ దగ్గరే కదా ఉన్నాయి. బాలాకకి ఏమన్నా జరిగిందనుకోండి, వేణుబావ ముందుగా మిమ్మల్ని చంపేస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అది ప్రాణాలతోనే ఉందిగా. బాలాన్ని నేనే చంపానని ఎవ్వరూ అనలేరు.
ఇక్కడుండగా బాలాకి ఏమైనా అయిందంటే ఇక్కడున్న అందరి మీద యాక్షన్ తీసుకుంటామని ఉమెన్స్ కమిషనర్ చెప్పి వెళ్లారు కదా. అది బాత్రూమ్ లో కళ్ళు తిరిగి పడిపోతే నేనేం చేయను? కళ్ళు తిరిగి పడిపోయిందా లేక కావాలని పడేశారనేది విచారిస్తేనేగా తెలుస్తుంది. అసలు నాకు ఈ ఇంట్లో ప్రశాంతతే లేదు. నీకెందుకు ప్రశాంతత లేదు? వెళ్ళి నిద్రపో. బాలాకకి ఏం జరిగిందో ఏంటో ఎలా నిద్రపోతాను? మా ఆయన ఎక్కడున్నారో వెతకడానికి వెళ్లారు. హెల్త్ సెంటర్ కి వెళ్తే వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలుస్తుంది కదా. కానీ ఇంకా బావ రాలేదు కదా, కాబట్టి సిటీలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళుంటారు. కడుపుతో ఉన్న బాలాని తీసుకొని వేణు ఒంటరిగా అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? ఒకవేళ బాలాకి ఏదైనా ఆపరేషన్ చేయాలంటే వేణు ఒకడు ఎలా చూసుకోగలడు? హలో, ఆహా, ఇక్కడ కుటుంబం మొత్తం కూర్చొని టీ తాగుతున్నారా? ఇదంతా ఇప్పుడు తీసుకున్నారు. వెతుక్కుంటూ వెళ్ళావుగా, ఏమైంది? సంతోషమైన వార్త చెప్పబోతున్నానమ్మా. ఏమిట్రా, బాలా ప్రసవించిందా? అబ్బా, బాలకి ఫ్రీ డెలివరీ అయిందంటే నువ్వు సంతోషపడతావా ఏంటి? అది జరిగే మాట కాదులే గానీ ఇది నువ్వు సంతోషపడే వార్తే. ఏం జరిగిందో దయచేసి చెప్పండి. బాల పరిస్థితి దారుణంగా ఉందని తనకు అర్థమైంది. అందుకని అక్కడి నుంచి తీసుకెళ్ళమన్నారు. సిటీలో ఉన్న పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే తన ప్రాణాలకు ప్రమాదం అని చెప్పి హెల్త్ సెంటర్ డాక్టర్ చెప్పారు. అతనే నాకు కూడా చెప్పారు. ఈ పాటికి ప్రాణం పోయిందేమో. అమ్మా, తిరిగి వచ్చిన వేణు మన ఇంటికే నిప్పు పెట్టేస్తాడు. తర్వాత నువ్వు చెరులో దూకి తప్పించుకోవాలనుకోకమ్మా, వాడు నీ చేత్తని ఇంటి మొత్తానికి నిప్పి పెడతాడు. ఏమే, మనం తప్పించుకోవడానికి ఒకే ఒక దారుంది. బాలాకి పుట్టబోయే బిడ్డకి ఎటువంటి ప్రమాదం రాకూడదని దేవుని వేడుకుందాం. మన కోరికాయన విన్నాడంటే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. లేదంటే వాడి చేతిలో మనందరం చావాల్సిందే. భగవంతుడా, బాలాక బిడ్డ క్షేమంగా తిరిగి రావాలి. ఇది కొంచెం ఫాస్ట్గా పెట్టుంటే త్వరగా ఎక్కేసి ఉంటుంది. అయ్యో, ఇంకొక వారం హాయిగా ఇక్కడ పడుకోవచ్చు అనుకున్నావా ఏంటి? చెప్పు. పెళ్ళైనప్పటి నుంచి నేను అనుభవించే సంతోషం ఇక్కడున్నప్పుడు తగ్గిపోతుందనుకుంటాను. మాట్లాడటం మొదలెట్టిన వెంటనే మళ్ళీ ఎక్కిరిస్తున్నావు కదా. మిమ్మల్ని ఎలా మాట్లాడగలను? నాకు పట్టిన పెద్ద టార్చర్ మీరేగా. నిన్ను ఇది తీసుకుని రండి. అది మీ చేతిలో పెట్టుకోవడానికి ఇవ్వలేదు. ఫార్మసీ నుంచి త్వరగా తీసుకురావాల్సిన మందులవి. తీసుకురండి. తీసుకొని వచ్చి డ్యూటీ రూమ్లో ఇవ్వండి. దీని తర్వాత స్కాన్ చేయాలి. మందు, స్కానింగ్, హాస్పిటల్ ఖర్చు, వీటన్నిటికీ బాగా ఖర్చు అవుతుంది. నా పాకెట్లో 10,000 మాత్రమే ఉంది. మరెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? అక్కడే పడి చావని మనం వదిలేసి ఉండొచ్చుగా. నిన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి మనసు లేదు కాబట్టే నేను నానా కష్టాలు పడుతున్నానే. ఈ గాజు నిజమైన బంగారమా ఏంటి? దీన్ని ముట్టుకోకండి. అమ్మా నాన్నగా అనుకుని వాళ్ళు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఇది నేను ఇచ్చేయాలి. బహుమతి. ఆ ముసలోడు దృష్టి ఏంటో నాకు తెలిసే. అమ్మాయిని వలలో పడేయడానికి దారి బంగారం మాత్రం వాడికి బాగా తెలుసు. అందుకనే కదా ఈ బంగారం అంతా నీకు కొనిచ్చాడు. ఇంత త్వరలో నిన్ను కనిపెట్టేసి తీసుకొచ్చేస్తానని వాడు అనుకుని ఉండు. ఇప్పుడు నీకు సొంతమైన అన్నిటికీ నాకు కూడా హక్కు ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ ఇది నా సొంతమే. వదలండి, దాన్ని తీకండి. చూసుకుని పడుకోవే. ఇది నేను తాగడం కోసం కాదు, నిన్ను నయం చేయాలని చెప్పి తీసుకుంటున్నాను. ఓ
1 పౌన్ ఉంటుందనుకుంటాను. ఇప్పటికే చాలు. నువ్వేంటే కోపంగా చూస్తున్నావు? 1 వారం నువ్వు ఇక్కడ ఉండాలంటే ఖచ్చితంగా ఇది అమ్మాలి. ఇది ఎవడో ఇచ్చాడు కాబట్టి పోతే పోయిందని వదిలే. అయ్యో భగవంతుడా, వీడెక్కడికి ఎలా వచ్చాడు? నువ్వేంటి టీ తీసుకొస్తానని చెప్పి ఇక్కడే ఉన్నావు? అయ్యో మేడం, నేను ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాను. చమేలి మేడము ఇంకా సూరజ్ సార్ గారు ఒక ఇంట్లో అద్దెకుండేవాళ్ళు కదా. ఆ ఇంటికి పక్కనే ఒక మూర్ఖుడు ఉండేవాడు. వాడిప్పుడు నా కళ్ళ ముందే వెళ్ళాడు. వివరంగా చెప్తేనే మీకు అర్థం అవుతుంది. చమేలి మేడం ఆఫీసులో నుండి లక్షలు కొట్టేసిన ఒక అమ్మాయి ఉంది కదా, వాళ్ళ ఆయన. అతను చూసి నువ్వెందుకు ఇప్పుడు భయపడుతున్నావు? ఒట్టి పిచ్చాడు. సొంత భార్యనే ఎన్ని మాటలంటాడో తెలుసా? మనం కనుక అడ్డు వెళ్ళామనుకోండి బూతులు మాట్లాడతాడు. చమేలి మేడం ఇక్కడుందని తెలిస్తే ఇష్టానికి మాట్లాడతాడు. అనవసరంగా చమేలిని మాట్లాడాల్సిన అవసరం ఏంటి? లక్షలు దొంగలించిందని చమేలి మేడం ఆవిడ మీద కేసు వేశారు కదా. ఆ కారణంగా గర్భిణీగా ఉన్న వాళ్ళ ఆవిడ జైలుకు కూడా వెళ్ళింది. ఆ తర్వాత ఆ అమ్మాయి నిరపరాధి అని తెలిసి కోర్టు వదిలేశారు. ఆ విషయం మనసులో పెట్టుకుని చమేలి మేడంని తప్పకుండా అరుస్తారు. అయినా ఆ మనిషి ఇక్కడికి ఎలా వచ్చాడు? ఒకవేళ ఆ అమ్మాయి కూడా ప్రశ్నించడానికి వచ్చిందేమో. నువ్వు చమేలిని చూసుకోవడానికి వచ్చావు కాబట్టి అది మాత్రం చూడు. అది వదిలేసి నువ్వు ఇక్కడ ఎవరి విషయంలో జోక్యం చేసుకోకు. నేను ఎవరి విషయంలోనే జోక్యం చేసుకోవటం లేదు. అయితే త్వరగా వెళ్ళిరా. ఓ భగవంతుడా, ఆ పిచ్చోడు ముందుకు మాత్రం నన్ను దయచేసి తీసుకువెళ్ళకు. అయ్యో, ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉంటారు? ఎలాగూ నాటకం మొదలు పెట్టాం. ఒక పరిష్కారం దొరికాక తీద్దాం. కొన్నిసార్లు నటించాలని మర్చిపోతున్నాను. ఏమే, ఆ కాలంలోనే యాక్టింగ్. ఇప్పుడు ఊరికే బిహేవింగ్ ఉంటే చాలు. మీ నాన్న కూలి జనం నన్ను కొట్టారు. దాన్ని అడ్డుకోవడానికి వెళ్ళిన నిన్ను పట్టుకుని కొట్టారు. ఆ విధంగా అక్కడ కొంతమంది కలిసి నిన్ను కొట్టారు అన్నట్లుగా నువ్వు బిహేవ్ చేయాలి అంతే. దానికి తగినట్లుగా నువ్వు ఉంటే చాలు. అదంతా ఓకే అవుతుందాషా? నిజానికి వేణుబావని అతన్ని నమ్మించడానికే కదా ఇలా చేశాము. వేణుబావ ఇక్కడ లేరు. ఆయన తిరిగి వస్తే ఏం చేస్తారన్న భయంతో అత్తయ్య ఉన్నారు. అందువల్ల పెద్దగా గమనించర్లే. నీకు అమ్మ గురించి తెలియదు కాబట్టి అలా అంటున్నావు. ఒక కన్నుతో ఎప్పుడు అమ్మ వాచ్ చేస్తూనే ఉంటుంది. వస్తుంది. చూసావా, ఇంకా చెప్పి కూడా పూర్తి కాలేదు, అప్పుడే వస్తుంది. నొప్పునట్టుగా గుర్తుంచుకో. బిహేవింగ్. ఏమిట్రా నువ్వు ఇక్కడ కూర్చున్నావు? ఎండబడుతుంటే ఒంటి కొంచెం బాగున్నట్టుగా ఉంది, అందుకే వచ్చి కూర్చున్నా. అయ్యో, నాకు కూడా నొప్పిగా ఉంది అత్తయ్య. పొద్దున్న నీకు అంతగా నొప్పి లేదుగా? అవునత్తయ్య, మధ్యాహ్నం తర్వాత నొప్పి పుట్టింది. ఖచ్చితంగా నొప్పెడుతుంది. ఆ విధంగానే నా ఒళ్ళంతా నొప్పెడుతోంది. అయితే నొప్పెడుతుంది. 2-3 కలిసి నిన్ను కొట్టారుగా. 3-4 కలిసి దీన్ని కూడా కొట్టారా? కానీ నువ్వు వీళ్ళ నాన్న కొట్టాడని చెప్పావు. నాన్న ఫస్ట్ లోనే కొట్టారమ్మా. తర్వాతి దెబ్బలంతా కూలీ జనం కొట్టారు. ఆశా, నీకంత స్టామినా ఉందని నాకు అప్పుడే అర్థమైంది తెలుసా? నొప్పి ఎక్కువగా ఉంటే ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళండి. ఇలాగే వదిలేస్తే అడ్మిట్ కావాల్సిందే. ఓ పర్వాలేదమ్మా. ఇలా అప్పుడప్పుడు ఒక నొప్పి రావడం ఒంటికి మంచిదే. నొప్పి బాగా ఎక్కువయ్యే కొద్దీ బలం కూడా ఎక్కువ అవుతుంది కదా. వేణు బాలం తీసుకొని ఏ హాస్పిటల్కి వెళ్ళి ఉంటాడు? ఓ తెలుసుకొని ఏం చేస్తావు? అక్కడికి వెళ్ళినంత స్పీడ్గా మళ్ళీ తిరిగి పంపించేస్తాడు. బాలాని వేణు ఇంట్లో నుంచి తప్పించింది నువ్వే అని కనీసం నాతో ఒక మాట చెప్పుండాల్సింది బావా. నువ్వు వేణు ఇంటికి వెళ్ళి గొడవపడి అక్కడి నుంచి తిరిగి వచ్చినప్పుడు నీకు చెప్దాం అనుకున్నా. నేను అప్పుడు చెప్పుంటే బాలా ఎక్కడున్నా కూడా నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేవాడివి. వేణుగోపాల్ వచ్చి గొడవ చేసేవాడు.
పెళ్లి టైం దగ్గర పడే టైంలో అనవసరమైన గొడవలు నీకు అసలు ఎందుకని నేను చెప్పలేదు. దానివల్ల పెద్ద సమస్య వచ్చింది. జయకతో నీ గురించి చెప్పడానికి నాకు ఒక్క పాయింట్ కూడా దొరకలేదు. నువ్వు నా కోసం అంతా మాట్లాడక్కర్లేదు. తనకు అర్థమైనప్పుడే రమ్మను. బాలాని ఎక్కడికి తీసుకెళ్ళావు బావా? ఆ చోటు నీకు తెలుసు. నువ్వు అక్కడికి వెళ్ళావు. నేనా? ఎప్పుడు వెళ్ళింది? నువ్వు దివ్య కలిసే. తన పక్కనే మీరిద్దరూ మాట్లాడుకొని మళ్ళీ తిరిగి వచ్చేశారు. ఎక్కడ బావా? అరకులో రామన్న ఇంట్లో.